పారిపోచుండగా వారు అజేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసెను. తరుముచూ ఉన్నప్పుడు దేవుడు జోక్యం చేసుకొని వారు అజేకాకు వచ్చు వరకు ఏం వెంబడించినవి వారిని? వడగండ్లు. అంటే వడగండ్లు అంటే చిన్న చిన్నవి కాదు. ఇప్పుడు సమ్మర్లో అప్పుడప్పుడు వడగండ్లు పడతా ఉంటాయి, మనం న్యూస్లో చూస్తూ ఉంటాం, అక్కడక్కడ వడగండ్లు పడతాయి. చిన్నవి కాదు, ఒక మనిషి ప్రాణం పోయే అంత పెద్దవన్నమాట, పెద్ద వడగండ్లు. చూడండి, వడగండ్లు వారి మీద పడవేసెను గనుక వారు దాని చేత చనిపోయిరి. పడితే చనిపోయే అంత బలమైన వడగండ్లు పడ్డాయి అన్నమాట వారి మీద. ఇశ్రాయేలీలు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయిరి. యుద్ధం చేసింది ఎవరు? దేవుడే యుద్ధం చేశాడు. వీరు కత్తి చేత చంపిన వారి కంటే వడగండ్ల చేత చంపబడ్డవారు ఎక్కువ మంది.